హాయ్ అండి. బంగాళదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. సో ఈరోజు పొడి పొడిగా ఆలు పొడి ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని వాటిని బాగా వేపుకోవాలి. అవి కొంచెం దోరదోరగా వేగేంత వరకు మనం వాటిని వేపుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకుని వాటిని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగించేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు చితక్కొట్టుకొని అందులో వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా అందులో వేసేసుకుని ఇవి కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు బాగా మగ్గాలి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో లేదా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నీ కూడా బాగా వేగించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత రుచికి తగ్గట్టుగా అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో మనం కొద్దిగా వేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ముక్కలన్నీ కూడా మగ్గించేసుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఈ ఫ్రైలో వేయడానికి పొడి చేసుకుందాము. దానికి ఏం చేయాలంటే కొద్దిగా వేపిన శనగపప్పులు, జీలకర్ర, ధనియాలు, ఒక 2-3 వెల్లుల్లి రబ్బలు మిక్సీలో వేసుకొని బాగా పొడి చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఈ బంగాళదుంపలు బాగా మగ్గిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పొడి వేయడం వల్ల ఆలూ ఫ్రై పొడి పొడిలాడుతూ వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 10-5 మినిట్స్ మగ్గించుకుంటే మనకి వేడి వేడి ఆలూ పొడి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్